టీ20 క్రికెట్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ను సాధించి మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ప్రపంచ కప్ను సాధించింది. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా సైతం క్రికెట్ను చాలా రోజులు శాసించింది. అయితే టీ20 క్రికెట్లో మాత్రం భారత్ ముందు ఆస్ట్రేలియా కూడా తేలిపోయింది. సొంత గడ్డపై మొదటిసారి ఒక జట్టు ప్రపంచ కప్ను సాధించడం ఇదే మొదటిసారి. గతంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరిగినా అప్పుడు ఆస్ట్రేలియా ప్రపంచ కప్ సాధించలేకపోయింది. కానీ భారత్ మాత్రం దేశ ప్రజలు గర్వపడేలా, దేశం మొత్తం గర్వపడేలా ప్రపంచ కప్ను సాధించింది. అది కూడా ఆషామాషి కాదు. 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను ఓడించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. బహుశా ఇంతవరకు ఎన్నిసార్లు టీ20 వరల్డ్ కప్ జరిగినా ఇంత భారీ విజయాన్ని మరే జట్టు కూడా సాధించి ఉండదు. ఈ వరల్డ్ కప్కు ముందు, ప్రపంచ కప్కు ఫైనల్కు ముందు ఈరోజు చాలామంది రెండు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుందని భావించి ఉంటారు. కానీ అలా జరగలేదు. ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా మ్యాచ్ ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ 6 ఓవర్ల పవర్ ప్లేలోనే భారతీయ జట్టు విజయం ఖాయం చేసుకుంది. ఎక్కడ కూడా టీమిండియాకు న్యూజిలాండ్ పోటీ కూడా ఇవ్వలేదు. అసలు ఈరోజు మన ఆటతీరు మొదటి ఓవర్ నుంచి మ్యాచ్ ముగిసే వరకు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది న్యూజిలాండ్పై. న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చిన మరోసారి రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో టీమిండియా పర్ఫార్మెన్స్ చాలా హై లెవెల్లో కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ వరల్డ్ కప్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది టీమిండియాకు. నేను చెప్పాలంటే గతంలో కూడా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఈ వరల్డ్ కప్ మాత్రం ఫీల్డింగ్లో మెరుపులు మైమరిపించేసింది. ప్రతి ఒక్కరి గ్రౌండ్ ఫీల్డింగ్, క్యాచ్లు కూడా. ఈ మ్యాచ్లో సైతం ఇషాన్ కిషన్ 3 సంచలన క్యాచ్లతో టీమిండియాకు ప్రపంచ కప్ అందించాడు. అసలు ఈ మ్యాచ్ గురించి ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. మ్యాచ్కి ముందు మాజీ కెప్టెన్లు ప్రపంచ కప్ను భారత్కు అందించిన కపిల్ దేవ్ కావచ్చు, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ అందరూ కూడా గ్రౌండ్కు వచ్చి ఈసారి భారత్ వరల్డ్ కప్ గెలవాలి, కల్లారా చూడాలి అని వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వరల్డ్ కప్ ఎప్పటికీ గుర్తు ఉంటుంది. మన వాళ్ళకు సరైన గిఫ్ట్ ఇచ్చారు అనుకోవచ్చు. ఈ ప్రపంచ కప్ ఏ ఒక్కరి వల్ల రాలేదు. సమిష్టి కృషి, 11 మంది అద్భుత కఠోర శ్రమ వల్ల ఈ విజయం సొంతమైంది. కొన్ని మ్యాచెస్ చివరి వరకు వచ్చి ఉండవచ్చు, ఒక్కో మ్యాచ్ ఓడిపోయి ఉండవచ్చు. ఫైనల్గా మాత్రం ప్రపంచ కప్ను సాధించే టీమిండియా స్వదేశంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. టీ20లో మాకు తిరుగులేదు, టీ20లో మేమే కింగ్లం అని చెప్పుకున్న వెస్టిండీస్ సైతం 3 సార్లు వరల్డ్ కప్ సాధించలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ సైతం 3 సార్లు వరల్డ్ కప్ను సాధించలేకపోయింది. కానీ టీమిండియా మాత్రం ఆ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. ఈరోజు భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేనిది, చెరిపోయలేనిది, ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర క్షణాలు. ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ రోజును గుర్తుంచుకుంటాడు. ఈ విజయంపై స్పందించాడు క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ తెండూల్కర్. టీమిండియా చరిత్ర సృష్టించిందని, మరే జట్టుకు సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిందని వ్యాఖ్యానించాడు. ఈరోజు భారత క్రికెట్ అభిమానులు తమ జీవితాలకు ఓ సరికొత్త అధ్యాయాన్ని చేకూర్చుకున్నారని వ్యాఖ్యానించాడు. ప్రతి ఒక్క భారతీయుడు కలలు గల నిజాలను మన టీమిండియా ఈరోజు నిజం చేసిందని, ప్రతి ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చిందని వ్యాఖ్యానించాడు. ప్రతి జట్టు కూడా ఒక్కసారైనా ప్రపంచ కప్ను సాధించాలి అనుకుంటుంది. కానీ ఏ జట్టుకు సాధ్యం కానీ 3 సార్లు మన దేశం ప్రపంచ రికార్డును ప్రపంచ కప్ను సొంతం చేసుకుందని సచిన్ వ్యాఖ్యానించారు.